హాయ్ హలో బిజీ పీపుల్. నేను ఈరోజు ఎంతో స్పైసీగా ఉండే చిక్కుడుకాయ అచ్చులను తయారు చేస్తున్నాను. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనం ముందుగా చిక్కుడుకాయ ముక్కలను కట్ చేసి ఉంచుకుంటాం. అలాగే బియ్యం 2-3 గంటల ముందు నానేసి ఉంచుకుంటాం. కట్ చేసి ఉంచుకున్నాం చిక్కుడుకాయ ముక్కలను బాయిల్ చేస్తాం. బాయిల్ చేసుకునేటప్పుడే కొద్దిగా దానికి సరిపడేంత సాల్ట్ వేసుకుంటాం. అవి బాయిల్ అయ్యాక వాటిని వడగట్టుకుంటాం ఆ చిక్కుడుకాయ ముక్కలని. ఈలోగా మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ పేస్ట్కి కావాల్సినవి ఏమిటంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒక గ్లాసు బియ్యం, చిన్న గ్లాసు బియ్యం, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయ, అల్లం, నువ్వుల పప్పు ఇవన్నీ వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక మనం బాయిల్ చేసిన చిక్కుడుకాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేసి కలిపేసి నేను చూపించిన విధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఈ అచ్చులను వేసుకున్నాక మళ్ళీ ఆయిల్ వేస్తాం. మళ్ళీ ఆయిల్ వేసాక కాసేపు అయ్యాక వాటిని తిరిగేస్తాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అదేమిటంటే, ఒక తండ్రి కొడుకు ఉంటారు. తండ్రి కొడుకు బర్త్డేకి ఒక పెన్ గిఫ్ట్గా ఇస్తాడు. ఆ కొడుకు స్కూల్కి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగుంది అంటారు. అనేసాక ఆ పెన్ బ్యాగ్లో పెట్టేశాక ఇంటికి వెళ్ళాక చూసుకుంటే ఆ పెన్ను బ్యాగ్లో ఉండదు. బ్యాగ్లో లేకపోయేసరికి వెతకడానికి వెళ్తాడు ఆ అబ్బాయి. వెతకడానికి వెళ్ళేసరికి దారిలో ఆ పెన్ కనిపిస్తుంది. పెన్ను కనిపించాక ఆ అబ్బాయి ఏం చేస్తాడు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేశాక నేను అడిగిన క్వశ్చన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఆయిల్ వేసాక దాని మీద ప్లేట్ మూత పెట్టుకుంటాం. కాసేపు అయ్యాక అవి తిరిగేసాక మళ్ళీ అంతే. తిరిగేసిన తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో స్పైసీగా ఉండే చిక్కుడుకాయ అచ్చులు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. షట్